ఇక ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. శని 3వ స్థానం నుండి, శుక్రుడు 8వ స్థానం నుండి యోగిస్తా ఉన్నారు. సూర్యుడు బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అనుకూలంగా లేదు. కొత్తగా పెట్టుబడులు ఎవరు కూడా పెట్టవద్దు. పెట్టారంటే మాత్రం చాలా వృధా ప్రయాసం జరుగుతుంది. శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా ధనలాభం వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. స్త్రీలు చేయి వ్యాపారాలలో కూడా అధిక లాభాలు కనబడుతుంటాయి. అంటే బోటికి కానీ, వీరికి వచ్చే ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానీ, స్త్రీలు పెట్టుకునేటువంటి వ్యాపార రంగాలు ఉంటాయి కదా, ఆ రంగాలు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మకర రాశి వాళ్ళు పఠించాల్సినటువంటి స్తోత్రం అంటే బుధుడు అనుకూలంగా లేడు కాబట్టి ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం విష్ణుదేవుని ఆలయాలు ఏవైనా కానీ సందర్శించుకోవాలి. దానాలు వచ్చేసరికి పెసలు 1 కేజీ బావు ఒక పచ్చగుడ్డలో కట్టేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానంగా చేయండి. అదృష్ట సంఖ్య వచ్చేసరికి 9.